నాగుల చవితి. దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి అంటారు. నాగుల చవితి నాడు నాగేంద్రుణ్ణి శివభావంతో అర్పిస్తే సర్వరోగాలుపై సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. ఈ మానవ శరీరమనే పుట్టుకకు 9 రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నుముకను వెన్నుబాము అని అంటారు. అందు కుండలినీ శక్తి మూలాధార చక్రంలో పాము ఆధారం వలె ఉంటుందని యోగ శాస్త్రం చెప్తోంది. ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషయాలను గ్రక్కుతూ మనిషిలో సత్వగుణ సంపత్తిని హరించివేస్తూ ఉంటుందని, అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విష సర్పపుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది అందరి హృదయాల్లో నివసించే శ్రీ మహావిష్ణువునకు తెల్లని ఆదిశేషువుగా మారి శేష పాన్పుగా మారాలనే కోరికతో చేసేదే ఈ నాగుపాము పుట్టలో పాలు పోయటంలో గల అంతర్యమని శాస్త్రం చెప్తోంది. నాగుల చవితి రోజు ఆవుపాలు పుట్టలో పోసి నాగపూజ చేసి చలిమిడి, చిమ్మిలి, అరటిపళ్ళు, తాటి బుర్రగుంజు, తేగలు మొన్నగున్నవి నివేదన చేస్తారు. నాగుల చవితి రోజున ఈ శ్లోకాన్ని పఠిస్తే కలిదోష నివారణ అవుతుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఆ శ్లోకం ఏమిటంటే, కర్కోటకస్య నాగస్య దయయంత్యా నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనం. ఈ విధంగా నాగుల చవితి భక్తులు జరుపుకోవాలి.